హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం క్లాక్ గురించి తెలుసుకుందాం. క్లాక్లో మనకి టైం ఎంత అయింది, ఎలా చెప్పాలి, పొలైట్ వేలో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది చూద్దాం. ముందుగా క్లాక్ అంటే మనకి మొత్తం 1 అవర్కి 60 మినిట్స్ ఉంటాయి, 1 మినిట్కి 60 సెకండ్స్ ఉంటాయి. చూడండి, ఫస్ట్ ఇక్కడ చూడండి, మొత్తం 12 నెంబర్స్ రాశాను. 12 నెంబర్స్ ఒక్కొక్క నెంబర్ మధ్యలో మనకి 5 లైన్స్ ఉంటాయి. 1 2 3 4 5 1 2 3 4 5 ఇలా ప్రతి 2 నెంబర్ల మధ్యలో మనకి 5 లైన్స్ ఉంటాయి. ఒక్కొక్క లైన్ని మనము ఒక్కో మినిట్గా చెప్తాం. 1 మినిట్గా. 1 మినిట్ మనకి కావాలి అంటే 1 మినిట్ జరగాలి అంటే మనకి 60 సెకండ్స్ టైం పడుతుంది. ఇప్పుడు 60 సెకండ్స్ ఏంటి, 1 మినిట్ ఏంటి, హ్యాండ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి స్టూడెంట్స్, మనకి ఇక్కడ 3 హ్యాండ్స్ ఉన్నాయి, అంటే 3 ముళ్ళులు ఉన్నాయి. 3 ముళ్ళుల్లో చిన్న ముళ్ళు చూడండి, చిన్న ముళ్ళు ఇది. అంటే మనకి క్లాక్లో గడియారంలో ఏదైతే చిన్న ముళ్ళు ఉంటుందో, చాలా చిన్న ముళ్ళు, స్మాల్ హ్యాండ్, దాన్ని మనం హవర్స్ హ్యాండ్గా చెప్పచ్చు. అంటే గంటల ముళ్ళు, హవర్స్ హ్యాండ్. అలాగే దానికంటే ఇంకో కొద్దిగా పెద్దగా ఉంటే, అంటే ఇక్కడ నుంచి చూడండి, కొద్దిగా పెద్దగా ఉంటే దాన్ని మినిట్స్ హ్యాండ్ అంటాం. దాని తర్వాత ప్రతి సెకండ్కి, అంటే మనం 1 2 3 ఇలా లెక్క పెడతాం కదా, అంటే ప్రతి క్షణానికి మనకి రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది ప్రతి సెకండ్కి ఇలా ఒక్కొక్కసారి రొటేట్ అవ్వకుంటూ మనకి 60 సార్లు టిక్ 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 అనుకుంటా మొత్తం 60 లైన్స్ టచ్ చేస్తుంది. ఇది ఈ హ్యాండ్ని ఈ 2 హ్యాండ్స్ కంటే ఈ హ్యాండ్ చాలా పెద్దగా ఉంటుంది. ఈ హ్యాండ్ మనం సెకండ్స్ హ్యాండ్ అంటాం. ఈ హ్యాండ్ మనం సెకండ్స్ హ్యాండ్ అంటాం. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇది అవర్స్ హ్యాండ్, ఇది మినిట్స్ హ్యాండ్, ఇది సెకండ్స్ హ్యాండ్. ఇప్పుడు ఏవేవి ఎంత తిరిగితే ఏది కదులుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ సెకండ్స్ హ్యాండ్ ఉంది కదా, ఈ సెకండ్స్ హ్యాండ్ 1 టైం ఇలా తిరిగితే, అంటే ప్రతి ఒక్క లైన్ టచ్ చేసుకుంటూ వెళ్తే మనకి 60 లైన్స్ అవుతాయి. అంటే ప్రతి ఒక్క లైన్ని టచ్ చేసుకుంటూ మొత్తం 60 లైన్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. అలా ఒక్కసారి తిరిగితే ఈ మినిట్స్ హ్యాండ్ ఉంది కదా, ఈ మినిట్స్ హ్యాండ్ ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే 1 మినిట్ నుంచి ఇంకో మినిట్కి జంప్ అవుతుంది. ఇలా ఈ సెకండ్స్ హ్యాండ్ 1 రొటేషన్ కంప్లీట్ చేస్తే మనకి 1 మినిట్ అయినట్ల. అదేవిధంగా ఈ మినిట్స్ హ్యాండ్ చూడండి, ఈ మినిట్స్ హ్యాండ్ అనేది ఇది కూడా 1 రొటేషన్ కంప్లీట్ చేస్తే 1 అవర్ అయినట్లు. అంటే 60 సెకండ్స్ ఈక్వల్ టు 1 మినిట్, 60 మినిట్స్ ఈక్వల్ టు 1 అవర్. అది మనం గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. చూడండి, ఇది ఎప్పుడూ కూడా మనకి మోషన్లోనే ఉంటుంది, అంటే చలనంలోనే ఉంటుంది ఈ సెకండ్స్ హ్యాండ్ అనేది. ఈ మినిట్స్ హ్యాండ్ అనేది ఎప్పుడైతే ఈ సెకండ్స్ హ్యాండ్ 1 రొటేషన్ కంప్లీట్ చేస్తుందో అప్పుడు ఒక టర్న్ ఇలా తిరుగుతుంది. అంటే ఇలా తిరుగుతుంది, ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి ఇలా తిరుగుతుంది. తిరిగినప్పుడు మనకి 1 మినిట్ అయినట్లు. అంటే 60 సెకండ్స్ ఈక్వల్ టు 1 మినిట్. అంటే ఇలా 1 రొటేషన్ ఈ సెకండ్స్ హ్యాండ్ కంప్లీట్ చేస్తే 1 మినిట్ అయినట్లు. ఇప్పుడు
ఈ మినిట్ హ్యాండ్ ఉంది చూడండి, మినిట్ హ్యాండ్ కూడా 1 రొటేషన్ కంప్లీట్ చేస్తే మనకి 1 అవర్ అయినట్లు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఒక రొటేషన్ కంప్లీట్ చేయాలంటే మినిట్స్ హ్యాండ్ అది కూడా కంపల్సరీగా ఒక్కొక్క లైన్ని టచ్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఒక్కొక్క లైన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే అప్పుడు మనకి మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయి, 60 లైన్స్ ఉంటాయి. ఒక్కొక్క లైన్ మనం కౌంట్ చేసుకుంటే 60 లైన్స్ ఉంటాయి. అంటే 60 minutes ఈజ్ ఈక్వల్ టు 1 అవర్. 60 minutes ఈజ్ ఈక్వల్ టు 1 అవర్. ఇప్పుడు సరే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా ఒక్కసారి ఇలా 1 రొటేషన్ చేస్తే, అంటే 1 రొటేషన్ చేస్తే మనకి ఎన్ని అవర్స్ అయినట్ల, 12 అవర్స్ అయినట్ల. ఇప్పుడు మనము ఏం చేస్తామంటే 12 నుంచి 1కి వస్తుంది, 1 నుంచి 2 అలా 1 రొటేషన్ కంప్లీట్ చేస్తే 12 అవర్స్ కంప్లీట్ అయినట్లు. ఇక్కడ 12 అవర్స్ కంప్లీట్ అయినా కానీ మనకు ఒక రోజు అయిపోదు. మనకి ఎన్ని అవర్స్ కావాలి, ఒక రోజుకి 24 అవర్స్ కావాలి. అంటే ఈ మనకి ఒక డే అయిపోవాలి అంటే ఈ అవర్స్ హ్యాండ్ 2 రొటేషన్స్ కంప్లీట్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ 12 అవర్స్ అంటే మనకు హాఫ్ డే అవుతుంది. 12 అవర్స్ అంటే హాఫ్ డే ఒక్కసారి 1 రొటేషన్ చేస్తే. అదేవిధంగా 2 రొటేషన్స్ చేస్తే, 2 రొటేషన్స్ అంటే 12 + 12 24. 24 అవర్స్ కలిపితే 1 డే అవుతుంది. 24 అవర్స్ని కలిపితే మనకి 1 డే కంప్లీట్ అవుతుంది. ఇలా మనం ఇప్పుడు బేసిక్ తెలుసుకున్నాం. ఇందులో మినిట్ అంటే ఏంటి, సెకండ్ అంటే ఏంటి, అవర్ అంటే ఏంటి, డే అంటే ఏంటి. ఇప్పుడు మనము టైంని ఎలా చెప్పాలి పొలైట్ వేగా, మనం ఎలా ఈజీగా చెప్పచ్చు ప్రైమరీ లెవెల్లో అనేది చూద్దాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఒక్కసారి మనకు సెకండ్స్ హ్యాండ్ అనేది 1 రొటేషన్ కంప్లీట్ చేస్తే 1 మినిట్ అవుతుంది. మినిట్స్ హ్యాండ్ అనేది 1 రొటేషన్ కంప్లీట్ చేస్తే మనకి 1 అవర్ అవుతుంది. అదేవిధంగా అవర్స్ హ్యాండ్, ఈ అవర్స్ హ్యాండ్ 2 రొటేషన్స్ కంప్లీట్ చేస్తే, 2 రొటేషన్స్ అంటే 2 సార్లు ఇలా రౌండ్ తిరగాలి. 2 సార్లు రౌండ్ కంప్లీట్ చేస్తే మనకు 1 డే అవుతుంది. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, సరే ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మనం టైం ఎలా చెప్పాలి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను మీకు టైం చెప్పే ముందు ఒక పొలైట్ వేలో చెప్పుకోవాలి అని చెప్పాను కదా, అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇది ఒక రౌండ్, అంటే ఒక సర్కిల్ షేప్లో ఉంది. ఈ సర్కిల్ షేప్ని మనం డివైడ్ చేసుకుంటే సారీ ఈ సర్కిల్ షేప్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అంటే 4 హాఫ్స్గా మనం దీన్ని సమానంగా చేయొచ్చు, 4 ఈక్వల్ పార్ట్స్గా. ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్లో ఇది 25%, ఇది 25, ఇది 25, ఇది 25. అంటే మొత్తం 4 25s కలిపితే మనకి 100% వస్తుంది. అంటే ఈక్వల్ పార్ట్స్ చేసేయాలంటే ఇప్పుడు చూడండి, సారీ ఇది హాఫ్, ఇదంతా హాఫ్. దీన్ని క్వార్టర్ అంటాం. అంటే క్వార్టర్ అంటే 25%. ఇది 50, ఇది 25. దీన్ని మనం హాఫ్ అనాలి. HALF హాఫ్, ఎల్ సైలెంట్. దీన్ని మనం క్వార్టర్ అనాలి. QUARTER క్వార్టర్. హాఫ్ అంటాము, క్వార్టర్ అంటాము. ఈ 2 టర్మ్స్ మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం పొలైట్ వేలో చెప్పాలి అంటే. హాఫ్, క్వార్టర్.
ఇంకో టర్మినాలజీ ఏంటంటే పాస్ట్. పాస్ట్ అంటే అయిపోయినది, గతం అని మనకు తెలుసు. ఇంగ్లీష్లో మనకి టెన్సెస్లో చూస్తుంటాం కదా, పాస్ట్ అంటే అయిపోయినది అని. నెక్స్ట్ టు అంటే కు అంటే ముందుకు. ఈ ఖచ్చితంగా 1, 2, 3, 4 ఈ 4 వర్డ్స్ అనేటివి మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, హాఫ్, క్వార్టర్, పాస్ట్, టు, ఈ 4 వర్డ్స్ మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయినాను. ఏంటంటే అవర్స్ హ్యాండ్ ఎప్పుడైతే 1 రొటేషన్ కంప్లీట్ చేస్తుందో దాన్ని 12 అవర్స్గా చెప్పుకున్నాం కదా. నైట్ అంటే నైట్ 12 నుంచి మనకి ఆఫ్టర్నూన్ 12 వరకు ఉండే ఈ టైంని మనం ఏమంటాము అంటే ఏఎం అంటాం. ఏఎం. మళ్ళీ ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ 12కి 1 రొటేషన్ చేస్తే ఆ టైం పీరియడ్ని మనం ఏమంటామంటే పిఎం అంటాం. పిఎం. ఈ టర్మినాలజీ మనం కంప్లీట్గా గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఎందుకంటే నైట్ 12 నుంచి ఆఫ్టర్నూన్ 12కి మనం ఏఎం అంటాం. ఆఫ్టర్నూన్ 12 నుంచి మరీ నైట్కి మనం ఏమంటామంటే పిఎం అంటాం. ఈ 2 కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇంట్రడక్షన్ పార్ట్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాం, ఏంటి ఏది ఏమి అని. ఇప్పుడు మనము టైం ఎలా చెప్పాలో చూద్దాం. టైం చెప్పడానికంటే ముందుగా మనము 5 టేబుల్ కంపల్సరీగా నేర్చుకొని ఉండాలి పిల్లలు. మనకి ప్రైమరీ సెక్షన్ పిల్లలు ఉన్నారు కదా, కంపల్సరీ మీరు 5 టేబుల్ కంపల్సరీ నేర్చుకొని ఉండాలి. చూడండి, ఒక్కొక్క నెంబర్ మీద నేను 5 మల్టిపుల్సే రాశాను. 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 30, 35, 5 40, 5 9 45, 5 10 50, 5 11 55, 5 12 60. ఈ 11 12 5 టేబుల్లో రావు కదండి సార్ అనకండి. మనకి 11 5 55, 12 5 60. ఇది కూడా 5 మల్టిపుల్సే. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, మనం టైం చెప్పాలా అంటే ఫస్ట్ ఇక్కడ ఉండే టైంలో మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇక్కడ మనం ఇంకో విషయం ఏంటంటే సెకండ్స్ మనం ఎగ్జాక్ట్గా చెప్పాల్సిన పని లేదు. సెకండ్స్ మనము గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. మెయిన్గా మనము ఈ 2 హ్యాండ్స్ మీదే ఫోకస్ చేయాలి. ఏంటి? అవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్. ఇప్పుడు అవర్ హ్యాండ్ ఎక్కడుంది? ఎగ్జాక్ట్గా 12 మీదే ఉంది. ఎగ్జాక్ట్గా 12 మీదే అంటే ఎగ్జాక్ట్గా 12 మీద ఉంది కాబట్టి 12 అవర్స్. 12 అవర్. ఇది ఎక్కడుంది? 6 మీద ఉంది. 6 అంటే 5 టేబుల్లో మనము 5 6 ఎంత? 30 అంటే 12 అవర్ 30 మినిట్స్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఏఎం పిఎం అనేది కూడా చెప్పాలి. మార్నింగ్ అయితే ఏఎం అంటే నైట్ టైం ఉంటుంది కదా, 12:30 ఆ టైం అయితే ఏఎం, ఆఫ్టర్నూన్ టైం అయితే పిఎం అని చెప్పాలి. 12 అవర్ 30 మినిట్స్ ఈజీగానే చెప్తాం. ఇక్కడ చూడండి, ఒకవేళ ఈ హ్యాండ్ అనేది కొద్దిగా అటు సైడ్ జరిగితే 7 దగ్గర ఉంటే 12:35, 12 అవర్స్ 35 మినిట్స్ అని చెప్తాం. కొద్దిగా అటు సైడ్ జరిగితే 12 అవర్స్ 40 మినిట్స్. 8 అంటే 5 is 40. అంటే ఈ 5 టేబుల్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా చెప్పచ్చు పిల్లలు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యలో లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ కూడా మనకి నెంబర్సే. 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఈ మధ్యలో కూడా నెంబర్స్ అనేటివి ఉంటాయి. కొద్దిగా ఇటు సైడ్ జరిగితే 6 7 7th మినిట్, 8th మినిట్, 9th మినిట్, 10th మినిట్ ఇలా చెప్పాలి. ఇప్పుడు 30 అయింది, 12:30 అయింది టైము. కొద్దిగా జరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 12:31 అవుతుంది. కొద్దిగా జరిగితే 12:32 అవుతుంది.
ఇలా మనము చెప్పాలి. అవర్స్ హ్యాండ్ మీద ఏముందో చూసుకోవాలి, మినిట్స్ సారీ అవర్ హ్యాండ్ ఎక్కడుందో చూసుకోవాలి, మినిట్ హ్యాండ్ ఎక్కడుందో చూసుకోవాలి. చూసుకొని ఆ రకంగా మనం చెప్పేసేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ అవర్స్ హ్యాండ్ మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ పెడుతుంది, మినిట్స్ హ్యాండ్ అనేది కన్ఫ్యూజన్ పెట్టదు. ఎందుకంటే మినిట్స్ హ్యాండ్ ఏ దాని మీద ఉంటే అదే మనకి హాఫ్ మినిట్ అవుతుంది. ఈ 7 మీద ఉంటే 35, 4 మీద ఉంటే 20, అలా 5th టేబుల్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా చెప్పేయచ్చు మినిట్స్ హ్యాండ్. కానీ అవర్స్ హ్యాండ్ ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు 2 నెంబర్ల మధ్యలో ఉంటుంది. 11కి 12కి ఇక్కడ ఉండొచ్చు అంటే కొద్దిగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనము ఎలా చెప్పాలి అంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అవర్ హ్యాండ్ అనేది 2కి 3కి మధ్యలో ఉంది అనుకుందాం. 2కి 3కి మధ్యలో ఉంది. ఈ మినిట్స్ హ్యాండ్ యాజ్ యూజువల్గా దీని మీద ఉంది అనుకుందాం. అంటే ఇక్కడ 2కి 3కి మధ్యలో ఉండి ఇది 9 దగ్గర ఉంది అనుకుందాం. 9 దగ్గర ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, 45 మినిట్స్ అని చెప్పేస్తాం. కానీ ఇక్కడ 2 అయిందా 3 అయిందా అనే కన్ఫ్యూజన్లో పడుతుంటారు పిల్లలు. మనం ఏం చేస్తామంటే స్టూడెంట్స్ కోసము 2ను 3ను అంటే 2 నుంచి 3 అయ్యేకి వస్తుంది, కానీ 3 కాలేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి 3 రాలేదు, 2 నుంచి 3కి కాలేదు, ఇంకా 2 అనేది ఇంకా రన్నింగ్లో ఉంది. కాబట్టి ఇంకా మనకి 2 అని అర్థం చేసుకోవాలి. లేదు కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఏ నెంబర్స్ మధ్యలో ఉంది, అవర్స్ హ్యాండ్ 2కి 3కి మధ్యలో ఉంది. 2కి 3కి మధ్యలో ఉంది కాబట్టి చిన్న నెంబర్ ఏంటి 2, కాబట్టి 2 అవర్ అంతే. ఒకవేళ ఇలా మధ్యలో ఉన్నట్లయితే అవర్స్ హ్యాండ్ ఏ దాని మధ్యలో అయినా ఉన్నట్లయితే అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఆ రెండిటిలో చిన్న నెంబర్ ఏదో చెప్తే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది 2 hours 45 minutes. ఒకవేళ ఎగ్జాక్ట్గా 3 మీద ఉందనుకోండి, ఎగ్జాక్ట్గా 3 మీద ఉండి ఇక్కడ 9 మీద ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఒకవేళ 3 మీద ఉండి ఎగ్జాక్ట్గా 45 ఉంటే అప్పుడు 3:45 అని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్గా ఉన్నప్పుడు మనము చిన్న నెంబర్ పెద్ద నెంబర్ తీసుకోవాల్సిన పని లేదు. ఎప్పుడైతే రెండింటి మధ్యలో ఉంటుందో, రెండింటి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి, చిన్న నెంబర్ తీసుకుంటే అది దాని టైం అయిపోతుంది. ఇప్పుడు ఏమైంది 3 hours 45 minutes అయింది అంతే. ఇప్పుడు పొలైట్ వేలో ఎలా చెప్పాలో చూద్దాం. పొలైట్ వేలో ఎలా చెప్పాలో చూద్దాం. ఫస్ట్ మనం చెప్పేది సింపుల్ చెప్పుకుందాం. ఫస్ట్ టైప్ ఏంటంటే ట్వెల్వ్ దగ్గర మినిట్స్ హ్యాండ్ ఉండి అవర్స్ హ్యాండ్ 1 దగ్గర ఉందనుకోండి, ఎగ్జాక్ట్గా 1 o'clock అయినట్ల. అంటే ఈ మినిట్స్ హ్యాండ్ ఎప్పుడైతే 12 మీద ఉండి ఈ అవర్ హ్యాండ్ ఏ నెంబర్ మీద ఉంటే ఆ క్లాక్ అయినట్ల. ఇప్పుడు ఎంత అయింది 1 o'clock. అయింది. ఈ ముళ్ళు అనేది ఇంకొద్దిగా జరిగింది అనుకోండి, ఇలా జరిగింది అనుకోండి 2 మీదకి, ఏమవుతుంది 2 o'clock. ఇలా మనకి ఏ నెంబర్ మీద జరిగితే 3 మీద జరిగితే 3, 4 మీద జరిగితే 4, ఇలా మనకి 12 మీద ఉండి ఏ నెంబర్ మీద జరిగితే ఆ గంట అయింది అని చెప్పాలి. 12 గంటలు అయింది, 1 గంట అయింది, 2 గంటలు అయింది అని మనం చెప్పాలి. ఇది ఫస్ట్ టైప్. ఇందులో మనకి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఎగ్జాక్ట్గా మనం ఏం చేస్తాము, 12 మీద మినిట్స్ హ్యాండ్ ఉండి
ఈ హవర్ హ్యాండ్ ఏ దాని మీద అంటే ఏ నెంబర్ మీద అయితే ఉంటుందో ఆ నెంబర్ని మనం అవర్గా చెప్తాం. 6 మీద ఉంటే 6 o'clock, 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు అలా చెప్పేస్తాం. ఇప్పుడు ఫస్ట్ టైప్ అయిపోయింది. సెకండ్ టైప్. ఇప్పుడు ఒక దాన్ని బేస్ చేసుకొని చెప్దాం, ఒక నెంబర్ని బేస్ చేసుకొని చెప్దాం, మళ్ళీ మీకు అర్థమవుతుంది. ఇక్కడ అవర్స్ హ్యాండ్ నేను 12 మీద పెట్టాను. 12 మీద పెట్టిన తర్వాత దీన్ని 1 మీద పెట్టాను అంటే 12:05 అయిందని అర్థం. కానీ మనం పొలైట్ వేలో ఎలా చెప్పాలి అంటే, మనకి ఇంతకుముందు చెప్పాను ఫోరెన్ టర్మినాలజీ గుర్తుపెట్టుకోమని. ఏంటంటే హాఫ్, క్వార్టర్, పాస్ట్, 2 ఈ 4 వర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, 12 తర్వాత మొత్తం ఎన్ని మినిట్స్ గడిచిపోయాయి? 5 మినిట్స్ గడిచిపోయాయి. 12 అయిన తర్వాత 5 మినిట్స్ గడిచాయి. అంటే మనం ఏం చెప్పాలి టర్మినాలజీ ప్రకారం? 5 మినిట్స్ పాస్ట్ టు 12. 5 మినిట్స్ పాస్ట్ టు 12 అని చెప్పాలి. అంటే 12 పాస్ట్ అంటే గడిచిపోవడం, 5 నిమిషాల ముందు 12 అయ్యింది అని చెప్పడం దానికి అర్థం. నెక్స్ట్ సెకండ్, ఒకవేళ ఇది కొద్దిగా ఇట్లా ముందరకు జరిగి 13 మీద 9 మీద 14 మీద 12 మీద ఏ దాని మీద ఉన్నా సరే, ఒకవేళ 13 మీదే ఉంది అనుకుందాం. 13 మినిట్స్ పాస్ట్ టు 12 అంటే 12 అయింది. అయిన తర్వాత ఎన్ని మినిట్స్ గడిచాయి? 13 నిమిషాలు గడిచాయి. ఇక్కడ వేద్దాం, 13 నిమిషాలు గడిచాయి. అంటే 13 నిమిషాల ముందు 12 గంటలు అయ్యింది అని అర్థం. ఒకవేళ ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ఉంది అనుకోండి, 15 మీద ఉంది అనుకుందాం. 15 మీద ఉంటే ఇప్పుడు 15 మినిట్స్ పాస్ట్ టు 12 అనకూడదు, క్వార్టర్ పాస్ట్ టు 12 అనాలి. క్వార్టర్ పాస్ట్ టు 12 ఇలా చెప్పాలి. క్వార్టర్ పాస్ట్ టు 12. చూడండి పొలైట్ వేగా ఎంత బాగుందో. క్వార్టర్ పాస్ట్ టు 12 అంటే మనకి 12 అయిపోయిన తర్వాత 15 నిమిషాలు గడిచాయి. 15 నిమిషాలు అంటే క్వార్టర్, 30 మినిట్స్ అంటే హాఫ్. అది గుర్తుపెట్టుకోండి. క్వార్టర్ పాస్ట్ టు 12 అంటే 15 నిమిషాల ముందు 12 అయ్యింది అని చెప్పడం దీనికి అర్థం. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇదంతా 1 ఫస్ట్ టైప్ ఇది. ఈ టైప్లోనే నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? 30కి వస్తుంది. ఇప్పుడు ఫోర్త్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఇక్కడికి వచ్చింది అనుకోండి 20 మీదకి, 20 మినిట్స్ పాస్ట్ టు 12, 25 మినిట్స్ పాస్ట్ టు 12. ఇక్కడ 30 దగ్గరికి వచ్చింది కదా. ఎప్పుడైతే 30 దగ్గరికి వస్తుందో, 30 దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో హాఫ్ పాస్ట్, సరే ఇక్కడ 2 అనేది లేదు, 15 మినిట్స్ పాస్ట్ 12, 30 మినిట్స్ పాస్ట్ 12 అలా చెప్పండి. ఇది బాగుంటుంది. హాఫ్ పాస్ట్ 12, హాఫ్ పాస్ట్ 12 అంటే 12 కాకముందు, 12 గడిచిన తర్వాత 30 నిమిషాలు అయింది. అంటే 30 నిమిషాల ముందు 12 అయింది అని అర్థం. కానీ నెక్స్ట్ స్టెప్ మనం ఏం రాయొచ్చు అంటే, ఈ 5th పార్ట్ ఈట్ వరకు మనం పాస్ట్ అనే చెప్పాలి. అంటే గడిచింది, ఇది గడిచిపోయింది. 12 కాకడం, సారీ ఏదో సౌండ్స్ అండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ మనకి 12 అయింది, 30 నిమిషాల ముందు 12 అయ్యింది అని చెప్పడానికి అర్థం. నెక్స్ట్ ఎప్పుడైతే ఇది చూడండి, ఇది ఎప్పుడైతే ఇలా జరుగుతుందో మినిట్స్ హ్యాండ్ 30 నుంచి ఆ పక్కకు జరుగుతుందో, అప్పుడు మనం ఏం చెప్పాలి అంటే, ఇప్పుడు 35 ఉందనుకోండి,
ఇప్పుడు 35 మింది ఉంది ఇది. 35 మిందో ఎప్పుడైతే వస్తుందో మనకి ఈ హవర్ హ్యాండ్ అనేది కొద్దిగా ఇటు సైడ్ జరుగుతుంది, కొద్దిగా ఇలా 1 o'clock సైడ్ జరుగుతుంది. అంటే అప్పుడు మనకి ఇక్కడ 1 o'clock అవ్వడానికి ఇంకా ఎంత టైం ఉంది చూడండి, 5 5 5 5 5 అంటే మొత్తం 5 5 are 25 మినిట్స్ ఉంది. అంటే 25 minutes to 1 o'clock అని చెప్పాలి. 25 minutes to 1 o'clock. ఒకవేళ 8 మీద ఉంది అనుకోండి, 8 మీద ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఎన్ని 5s ఉన్నాయి, 1 2 3 4 4 అంటే 5 4s are 20 అంటే 20 minutes to 1 o'clock అంటే 1 గంట అవ్వడానికి ఇంకా 20 నిమిషాలు టైం ఉంది అని మనం చెప్పడం అర్థం. ఒకవేళ కొద్దిగా అటు సైడ్ జరిగి ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఎన్ని మినిట్స్ ఉంది ఇంకా, 1 2 3 15 మినిట్స్ ప్లస్ 1 2 15 ప్లస్ 2 17 మినిట్స్ ఉంది. అంటే 17 minutes to 1 o'clock అని చెప్పాలి. ఎప్పుడైతే ఇక్కడ మనకి 9 మీదకి వస్తుందో, 9 మీదకి వస్తే ఇంక మనకు అర్థమైపోయినట్లే, జస్ట్ క్వార్టర్ మాత్రమే ఉంది అని. క్వార్టర్ అంటే 8th one, క్వార్టర్ టు 1 o'clock అంటే 1 అవ్వడానికి ఇంకా 15 నిమిషాలు టైం ఉంది అని చెప్పడం దానికి అర్థం. చూడండి నెక్స్ట్ ఇంకా ఏ వచ్చినా కానీ ఇక్కడ ఉన్నా కానీ ఏం చెప్తాము, 9th one ఇలా 10 మినిట్సే ఉంది, 10 minutes to 1 o'clock. ఇంకొద్దిగా అటు సైడ్ జరిగింది అనుకోండి, ఇంకొద్దిగా 5 minutes ఉంటుంది, 10th one 5 minutes to 1 o'clock. చూడండి 5 minutes to 1 o'clock. ఇంకా డైరెక్ట్ దీని మీదకైతే ఏమవుతుంది, 1 o'clock అయిపోతుంది. ఇది డైరెక్ట్ దీని మీద ఉండి దీని మీద వచ్చింది అనుకోండి, ఇప్పుడు 1 o'clock మీద వచ్చింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది 1 o'clock 1 o'clock. ఇలా మనము టైం అనేది క్లియర్గా చెప్పాలి. ఇలా చెప్పినట్లయితే మనకి పొలైట్ వేలో బాగుంటుంది. బయట వ్యక్తుల్ని మనల్ని వేరు చేసేది మన మాటే స్టూడెంట్స్. అంటే మనం ఎంత పొలైట్ వేగా మనం మాట్లాడతాము, ఎంత మర్యాదపూర్వకంగా మాట్లాడతామో మనల్ని అంత బాగా గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఈ క్లాక్ని చెప్పే విషయంలో కొద్దిగా నేర్చుకోండి స్టూడెంట్స్, నేర్చుకొని బాగా పొలైట్ వేలో ఎక్స్ప్రెస్ చేయండి. చూడండి ఇంకా ఈజీగానే ఉంది కదా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినది, ఇక్కడ వరకు మనము ఏం చెప్తాము, పాస్ట్ అని చెప్తాము. ఇక్కడ వరకు పాస్ట్ అని చెప్తాము. ఎప్పుడైతే ఇది దాటుతుందో అప్పుడు మనం ఏం చేస్తాము, 2 అనేది స్టార్ట్ చేస్తాం. 2 25 minutes to 20 minutes to 70 minutes to క్వార్టర్ టు 9 దగ్గరకు వచ్చినప్పుడు, ఇక్కడ 9 దగ్గరకు వచ్చినప్పుడు కంపల్సరీగా క్వార్టర్ టు అని చెప్పాలి. అంటే 1 గంటకు 15 నిమిషాలు ఉంది, 1 గంటకు 10 నిమిషాలు ఉంది, 1 గంటకు 5 నిమిషాలు ఉంది, అలా చెప్పాలి. ఇప్పుడు చెప్తాం కదా మామూలు, ఎవరైనా టైం అడిగితే ఏం చెప్తాము, సార్ ఇంకా 1 o'clock అవడానికి ఇంకా 20 minutes టైం ఉంది అని చెప్తాము. ఒకవేళ మనం తెలుగులో మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వరకు అలాగే చెప్తాము. కానీ ఇక్కడ ఏం చెప్తాము, 12:25 అయిందని, 12:20 అయిందని, 12:15 అయిందని అని చెప్తాము. కానీ ఇంగ్లీష్లో మాత్రం మనము ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే, మనము దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసుకున్నట్లయితే
15 నిమిషాల ముందు 12 అయింది, 20 నిమిషాల ముందు 12 అయింది, 25 నిమిషాల ముందు 12 అయింది. అంటే 25 నిమిషాల ముందు 12 అయింది అంటే ఇప్పుడు 12, 25 అయినట్లే కదా లెక్క. అట్లా ప్రతి ఒక్క నెంబర్కి మీరు ఇలా మీరు అప్లై చేసినట్లయితే టైంని చాలా పొలైట్ వేగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకే, ది వీడియో అనేది మీరు క్లియర్గా ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసినట్లయితేనే మనకి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. హైయర్ సెక్షన్ స్టూడెంట్స్కి కొద్దిగా ఈజీగానే అర్థమవుతుంది. ప్రైమరీ లెవెల్ స్టూడెంట్స్ క్లియర్గా అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేయండి స్టూడెంట్స్. మీకు మ్యాథ్స్లో క్లాక్ గురించి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ ఈజీగా అర్థం కావాలంటే ఈ కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ స్టూడెంట్స్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.